హాయ్ అందరికీ నమస్తే. నేనైతే ఇలా బిగ్ బాస్ షో గురించి కావచ్చు, ఇంకా ఇప్పుడు జరుగుతున్న అగ్ని పరీక్ష ప్రోగ్రాం గురించి కావచ్చు, నేనేది ఎప్పుడు మాట్లాడాలి అనేసి ఎప్పుడు అనుకోను. కాకపోతే ఈ మధ్యకాలంలో ఎందుకు మాట్లాడానంటే, కొంచెం మనము సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి చూడంగా కొన్ని మనసుకు బాధ కలిగించే సన్నివేశాల్ని, ఒక వ్యక్తిని అవమానించే విధానాన్ని చూడలేక మనము బాధతో నేనైతే మాట్లాడాను. ఇప్పుడు ఇంకొకరి గురించి మాట్లాడుకుందాం. ఇంకొక వ్యక్తి గురించి నా మనసునైతే కదిలించేసింది. నాకు చాలా 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 గుండెలు పిండేసే విధంగా బాధ అయితే అనిపించింది. అలాంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఒక్క నిమిషం. అలాంటి విషయాల గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అనగనగా ఒక రాజకుమారి, ఆ రాజకుమారి మాట్లాడిన ఒక 3-4 సన్నివేశాలు ఈ అమ్మాయి గారి మనసును భయంకరంగా ఇలా పట్టేసుకున్నాయి. చాలా బాధ అనిపించింది. చాలా లోపల నుండి ఏడుపు వచ్చేస్తుంది. అంత బాధ అనిపించే సిచ్యువేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక 3-4 చెప్పింది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. ఆ బాధను, ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇవి కనెక్ట్ అవుతాయి అనేసి నేను అనుకుంటున్నాను. అవి ఏంటి అని మీరు వినాలి అని అనుకుంటున్నారని నాకు అర్థమైంది. ఓకే, మీకు ఇదివరకు లాగే ప్లే చేసి వినిపిస్తాను. ఓకే, అక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, నేను కొన్ని పేపర్స్ ఇస్తాను. ఆ పేపర్స్లో హస్బెండ్ అని రాశాను. నీ మనసులో ఉన్నది బయట పెట్టి, అంటే నీ మనసులో ఉన్న బాధను బయట చెప్తూ ఆ పేపర్స్ చింపేసేయి అని చెప్పారు. దానికి తన సమాధానం మనం విందాం. నిజమే కదా. నిజం కాదు అనడానికి ఎంతో మంది ఆడపిల్లలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. కాబట్టి భార్యని, పిల్లలను పోషించలేని ఏ వ్యక్తి అయినా సరే పెళ్లిళ్ళు చేసుకోకండి. మీ లైఫ్ను మీరు లీడ్ చేసుకోండి. సమాజం కోసం పెళ్లి చేసుకొని, మీ అవసరాల కోసం పెళ్లిళ్ళు చేసుకొని, మీ యొక్క పర్సనల్ ఇంటి పనుల కోసం మాత్రం అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకోకండి. అందులోనూ ఏజ్ అయిపోయి మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయాలని మాత్రం ఎవ్వరూ అనుకోకండి. ఎందుకంటే వాళ్ళది జీవితమే, వాళ్ళు కూడా ఒక అమ్మ కన్నా బిడ్డలే. వాళ్ళకు కూడా మంచి చెడు, సంతోషం, బాధ, దుఃఖం అన్నీ ఉంటాయి. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరితో అయినా పంచుకోవాలన్నా, ఎవరితో అయినా చెప్పుకోవాలన్నా అది కొద్ది కాలం మాత్రమే. ఎవరైనా మన మాటల్ని, మన బాధను వింటారు, తర్వాత ఎవరు విన్నా సరే సహజమే, అంటే ఆమె ఎప్పుడు ఉన్నదే చెప్తాది అనేసి అని అనుకుంటారు తప్పితే ఆ సిచ్యువేషన్ని ప్రతిరోజు ఇంకా దానికి తోడవుతున్న బాధలు, దానికి తోడవుతున్న కొన్ని సందర్భాలు, కొన్ని ప్రవర్తనలు చూస్తూ ఉన్నామని అనుకోండి, వాటితో ఇంకా బాధపడాల్సి వస్తుంది. అది ఫేస్ చేసే ఆడపిల్లకి మాత్రమే తెలుస్తుంది. ఒక అమ్మాయి నిస్సహాయతను అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఇది నిజం, అబద్ధం కాదు, ఇది నిజం. నిజంగానే ఒక అమ్మాయి నిస్సహాయతను వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ చేతగానితనానికి ఇది బయటపడుతుందని చెప్పేసి ముందుగానే ఆ అమ్మాయిని బ్లైండ్ చేయడం, ఆ అమ్మాయి గురించి నెగిటివ్గా మాట్లాడడం, ఆ అమ్మాయి గురించి అందరికీ చెడుగా చెప్పేయడం. ఎందుకంటే ఈ అమ్మాయి వెళ్ళి ఎప్పుడైనా ఏదైనా వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటే, ఓ అమ్మాయి గట్టిది, ఇలా అలా అనేసని కొన్ని విషయాలలో తనని నెగిటివ్ చేసేస్తారనమాట. నెగిటివ్ చేసినప్పుడు తను ఎవరికి చెప్పుకోగలుగుతారు? వీళ్ళ చేతగాని తనాన్ని ఎక్కడ బయట పెడతారో, వీళ్ళ చేతగాని తనాన్ని ఎక్కడ నలుగురిలో పెడతారో, వీళ్ళ చేతగాని తనాన్ని ఎక్కడ నలుగురికి చూపిస్తారో అని చెప్పేసి ఆ భర్త అనే వ్యక్తి అందరికీ ఆ భార్య అనే వ్యక్తిని చెడు చేస్తారు. ఇది అందరూ ఫేస్ చేస్తున్నది.
అది చాలా మందికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు, అంతే. చెప్పుకోలేక మానసికంగా చాలా 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 బాధపడతారు. ఆ బాధను తట్టుకోవడం కూడా చాలా కష్టం. అడగకూడదమ్మా అలాగా. ఎందుకో తెలుసా, పెళ్లి చేసిన ఇప్పుడు అన్నారు, పెళ్లి చేసే ముందు తల్లిదండ్రులు అలా 30 సంవత్సరాలు కొడుకుకు మారని వ్యక్తి, మా తర్వాత 30 సంవత్సరాలు ఏంటమ్మా, 50, 60, 70, 75 ఏళ్ళు వచ్చినా సరే మారని వాళ్ళు ఉన్నారు. మారరు కూడా, వాళ్ళ మనసుల్లాగా మారరు. వాళ్ళకు ఏ విలువలు తెలియవు, బాధ్యతలు తెలియవు, ఏవి తెలియవు. అవి ఇలా అనేసని మనం మాట్లాడినప్పుడు వాడు అందరిలో తనని చెడు చెయ్యాలి, తనని బయట ఎవ్వరికి నేను ఏం చేస్తున్నాను, తనకి చేస్తున్న చెడు బయట రాకూడదనేసి తనని లోపలే బంధించి తనని బయట అవమానించి మాట్లాడుతూ వాళ్ళు, అంటే ఆ అమ్మాయి లోపల ఉన్న బాధను కూడా చెప్పుకునే అవకాశాన్ని కూడా ఇవ్వరమ్మా. అది మనం ఎంత కష్టపడినా అది రాదు. ఇంకొకటి అన్నారు, వాళ్ళ పిల్లలైతే వాళ్ళు అలా చేస్తారా అనేసని. వాళ్ళ పిల్లలైతే ఎందుకు చేస్తారు చెప్పండి? మనము మన బాధని చెప్పుకునే ముందు కనీసం ఉదాహరణకు మీ పిల్లలైతే మీరు ఇలాగే చేస్తారా అని ప్రశ్నిస్తే ఇంకా ఓ అనేసని తిరగబడిపోయి మా పిల్లల్ని అంటారా అనేసని మన మీదనే రివర్స్ అయిపోయి మన మీదనే కక్ష పెంచేసుకుంటారు. ఎందుకు? న్యాయం అడిగినప్పుడు ఉదాహరణకి ఎవరినైనా చూపిస్తాం ఆ ప్లేస్ లో. అంటే ఒకరమ్మ కన్నా బిడ్డ అయితే మనకు అదేదో అంటారు కదా, చెత్తలాగా కనిపిస్తుంది. మనం కన్నా బిడ్డలు అయితే మనకు అపురూపంగా కనిపిస్తారా? మరి ఇంకొక అమ్మ కన్నా బిడ్డ, ఆ అమ్మాయి మనిషి కాదా? మనిషి జన్మ ఎత్తదా? తనకంటూ భావోద్వేగాలు ఉండవా? మంచి చెడులు ఉండవా? సంతోష సుఖాలు ఉండవా? వీటన్నింటినీ వదులుకొని సరే బ్రతుకుదాము అని అనుకుంటే, అన్నింటినీ వదిలేసి బ్రతుకుదాము అని అనుకుంటే కనీసం బాధ్యతలు ఉండవా? చిన్న చిన్న సంతోషాలు, చిన్న బాధ్యతలు, ఎవరికి కనీసము ఏ చిన్న బాధ్యతని వాళ్ళకు ఒంట్లో బాగాలేకపోయినా మంచి చెట్లకు కానీ ఏ దేనికి కానీ ఒక దేనికి కానీ కొన్ని ఏళ్లగా తను అనుభవిస్తుంది అంటే ఆ బాధ ఎలా ఉంటారో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి స్టోరీస్ నేను కూడా చాలా పెట్టాలనిపిస్తుంది, కానీ సందర్భం రాక కాముగున్నాను. సందర్భం వచ్చినప్పుడు నేనైతే ఖచ్చితంగా పెడతాను, అర్థమయ్యేలాగా నేనైతే చెప్తాను. తర్వాత కొంచెం బాధేస్తుంది ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు. ప్రతి ఆడపిల్ల స్పేస్ చేస్తారు, కొంతమంది బయట వచ్చి చెప్పుకోగలుగుతారు, కొంతమంది బయట వచ్చి చెప్పుకోలేరు. చెప్పుకుందాం అనుకున్నా ముందుగానే వాళ్ళ గురించి అందరిలో ఇంకొకలాగా ప్లే చేసేస్తారనమాట. అంటే ఎక్కడ వీళ్ళ యొక్క వ్యక్తిత్వం బయట వస్తుందో, వీళ్ళ యొక్క ఇంట్లో వీళ్ళు చేసే పనులు, వీళ్ళు చేసే ప్రతిదీ ఎక్కడ బయట వస్తుందో అని చెప్పేసి బయట చెప్పుకుంటారు అనేసి వీళ్ళ చాతగానితనాన్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దేసి, ఎదుటి వాళ్ళని చెడ్డ వాళ్ళని చేసేసి, ఎదుటి వాళ్ళని అబ్బా వాళ్ళు అలా ఇలా అని చెప్పేసి వాళ్ళని నెగిటివ్గా చూపించేస్తారనమాట. అలాగా ఎవరు ఏ ఆడపిల్ల ముందుకెళ్ళి చెప్పుకోలేదు బాధను కూడా. పోరాడాలి, ప్రతిదీ పోరాడాలి అని అనుకుంటారు. ఇంకొకటి కూడా చెప్పింది, తన భర్త దగ్గర నుండి తను ఎందుకు విడిపోలేదు అనేసని. పిల్లల కోసం, ప్రతి తల్లి పిల్లల కోసం తన అన్నింటినీ వదిలేసుకుంటుంది. అదే ఒక భర్త వదులుకోరు. భార్య చనిపోతే 50 ఏళ్ళ 60 ఏళ్ళ వయసులో కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు. కానీ ఒక తల్లి మాత్రము అదేదో అంటారు కదా, అలా బిడ్డలు తండ్రి ప్రేమకు దూరం అవ్వకూడదని చెప్పేసి అక్కడే వాళ్ళ కోసం దాని సర్వస్వాన్ని పోగొట్టుకునైనా సరే ఆ తల్లి అక్కడ నిలబడగలుగుతుంది. ఆఖరికి అలాంటి తల్లికి కూడా ఆ బిడ్డలు విలువ ఇవ్వరు. వాళ్ళ జీవితాలు త్యాగం చేసినా విలువ ఇవ్వరు, ప్రాణత్యాగం చేసినా విలువ ఇవ్వరు. ఇదైతే వాస్తవం. మనకు నచ్చినట్టుగానే బ్రతకాలి. నిజం చెప్పాలంటే మన కోసమే బ్రతకాలి. నేను శ్వాస తీసుకుంటే నా గుండె చప్పుడు కొట్టుకుంటుంది, ఎవరు శ్వాస తీసుకుంటే వాళ్ళ గుండె చప్పుడు కొట్టుకుంటుంది. కనీసం మనల్ని మనం మానవత్వంగా ప్రేమించుకుందాము అనే ఆలోచన ప్రతి ఒక్క మనిషిలోనూ ఉండాలి. లేదా మనకి ఆ బాధ్యత అయితే ఉంటుంది కదా. వీడియో అయితే చాలా బాగున్నాయి. ఏదైతే నాకు చాలా కనెక్ట్ అనిపించింది. ఆ అమ్మాయి మాటలు, ఆ అమ్మాయి నిలబడడం,
కానీ చాలా 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 ప్రౌడ్గా అనిపించింది. తను నిజంగానే ఒక రాజకుమార్ లాగానే ఉండాలనేసి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకందరికీ ఈ స్టోరీ ఎంతవరకు కనెక్ట్ అయిందో నాకు తెలియదు. మీకు అందరూ కూడా ఒక ఆడపిల్లలాగా కొన్ని అన్నింటినీ ఎదుర్కొని ఉంటారు. ఒక్కొక్కరు ఇదనేది జీవిత ప్రయాణం అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది భరించే వాళ్ళకే తెలుస్తుంది, ఆ బాధను తట్టుకునే వాళ్ళకే తెలుస్తుంది. కానీ తను ధైర్యంగా నిలబడింది, ప్రతి క్షణంలోనూ ధైర్యంగా నిలబడింది, ముందుకొచ్చింది. ఈరోజు ఆ స్టేజ్ వరకు నిలబడ్డారు. చాలా గ్రేట్. నిజం చెప్పాలంటే రాజకుమార్ గారు మీరు నిజంగానే గ్రేట్. మీరు ఎప్పుడు నిజంగానే రాజకుమార్ లాగానే ఉండాలనేసి అని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మిమ్మల్ని వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కరికి ఈరోజు మీ జీవితం, మీ జర్నీ ఒక గుణపాఠం అయ్యింది. మిమ్మల్ని బాధ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వాళ్ళంతటా వాళ్ళే వెనకాల కుళ్ళుకొని ఒకటి అన్నారు లాస్ట్లో, మా ఊరందరూ ఉన్న వాళ్ళందరూ కుళ్ళుకొని చావండి అనేసి అని. అలాగా అందరూ కుళ్ళుకొని వచ్చే విధంగా చేశారు. ఎవరిని కానీ మనము అరే మీ పిల్లలైతే ఇలా చేస్తారా, మీ పిల్లలకి ఇలా ఇబ్బంది జరుగుతుంటే ఇలాగే చూస్తూ ఉంటారా అని ప్రశ్నించామనుకోండి, వాళ్ళు సమాధానం చెప్పరు, అసలు మాట్లాడరు అలా. ఎందుకంటే పోనీలేండి, ఆ విధంగా అయినా సరే వాళ్ళ పిల్లలకు వాళ్ళు మంచి తల్లిదండ్రులు అనిపించుకున్నారు. ఓకే, అలా మంచి తల్లిదండ్రులుగా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ మనకు ఒకవైపు నుండి సపోర్ట్ లేదు కదా అని చెప్పేసి అని కనీసం పుట్టింటి నుండి అటువైపు నుండి అయినా సపోర్ట్ ఉంటుంది కదా అని కోరుకుంటే ఆ సపోర్ట్ను కూడా మనల్ని ఇటువైపు నుండి ఎవ్వరూ సపోర్ట్ చేయరు. మనం పుట్టాము, మనమే పోతాము. మనం ఒక్కరిగా పుట్టాము, ఒక్కరిగా పోతాము. కాకపోతే ఏ పరిస్థితులకు మాత్రం ఎవ్వరికి మాత్రం తల వంచకండి. ఇంకొకటి ఏంటంటే ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా భరించవచ్చు. క్యారెక్టర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మన క్యారెక్టర్ మనం కాపాడుకున్న రోజు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికైనా సరే మనం నోరు తెరిచి సమాధానం చెప్పచ్చు, ఎంతమందిలో అయినా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ అనేది బాగుంటే మనం ప్రతి ఒక్కరికి తిరిగి వస్తుంది ఏదో ఒక రోజు. కానీ మన ప్రయత్నం అనేది ఎక్కడా ఆగకుండా మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళు, అలాగే నా ఛానల్ని కూడా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎప్పుడు నేను కూడా వీడియో స్టార్ట్ చేస్తానో తెలీదు. నా వీడియో స్టార్ట్ చేశానంటే ఇంకా అది చరిత్ర మామూలుగా ఉండదు అనమాట. దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అవుతుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్కి కూడా సపోర్ట్ చేసి ఛానల్ని వీడియోస్ ప్రతి ఒక్క వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీ అందరికీ ఎప్పుడు కృతజ్ఞురాలని. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ అమ్మాయి గారు. థ్యాంక్ యూ.